అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకు తెలుగు సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కొత్త సంవత్సరం ఉగాది పండగతోనే. ఈ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి. అసలు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? అసలు ఏ విధంగా చేయాలి? దాంట్లో అసలు ఉగాది పచ్చడిలో వేయవలసిన ముఖ్యమైన పదార్థాలేంటి? షడ్రుచులతో కలిసిన ఈ ఉగాది పచ్చడిని అసలు ఈ షడ్రుచులు అంటే ఏవేంటి అనేవి మొత్తం చూద్దాము. ఇంకా ఉగాది రోజు స్త్రీలు ధరించవలసిన చీర ఏంటి? ఏ రంగు చీర ధరిస్తే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది? ఇంకా మొత్తం వీడియో మొత్తం చూద్దాము. ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులేంటో కూడా చూద్దాము. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా ఈ ఉగాది రోజు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాము. ఇంకా మనకు 2025లో ఉగాది మార్చి 30వ తేదీ ఆదివారం, అంటే రేపే మనకు ఉగాది పండుగ వస్తుందండి. ఈ పండుగ రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఈరోజు ఎవరిని పూజించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఉగాది పచ్చడిలో ముఖ్యంగా 6 రుచులు అంటే అండి, షడ్రుచులతో కలిసిన ఈ ఉగాది పచ్చడిని ఎందుకు స్వీకరించాలి అంటే, మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా సుఖాలే ఉండవు కదా. ఇంకా ఈ ఉగాది మనకు 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంతో మొదలవుతుంది. ఇంకా ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జీవితంలో అందరికీ ఎప్పుడు కూడా సుఖాలే ఉండవు కాబట్టి కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అధిగమించడానికి మనకు జీవితంలో అన్నీ కలిసి ఉంటాయి అనే దానికి ప్రతీకగా మనకు ఈ తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, చేదు ఇవన్నీ కూడా మనం కలిపి పచ్చడి తయారు చేసుకుంటాము. పచ్చడి అంటే మామూలుగా రోట్లో వేసి మిక్సీలో వేసి చేసే పచ్చడి కాదండి. ఉగాది పచ్చడి అంటే మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, వేప పువ్వు, అలాగే చింతపండు పులుసు, మామిడి ముక్కలు, ఇవన్నీ బెల్లం అన్నీ కలిపి 6 రుచులతో కలిసిన ఈ పచ్చడిని తయారు చేసుకొని ముందుగా ఈ ఉగాది రోజు ఎవరిని పూజించాలంటే ముందుగా కులదైవాన్ని పూజించాలండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని, సకల దేవతలను కూడా పూజించుకోవచ్చు. ఈరోజు కులదేవతని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ప్రతి దేవుళ్ళ అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మనకు పురాణంలో మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, అన్ని దేవతలు అనుగ్రహించిన కులదేవ అనుగ్రహం లేకపోతే ఏ పనులు అవ్వవంట. కాబట్టి ఉగాది రోజు కులదేవతను తప్పకుండా ఈరోజు పూజించండి. అలాగే ఈరోజు కుదిరితే కులదేవాలకి బట్టలు కూడా పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకోవచ్చు చక్కగా. ఇంకా ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి మీకు నచ్చిన ఏ తీపి పదార్థాలైనా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా ముఖ్యంగా స్త్రీలు ఏ రంగు చీర ధరించాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఈరోజు ఎరుపు లేదా పింక్ కలర్ అంటే రోసు, రెడ్ ఇలాంటివి బ్రైట్ కలర్స్ అయితే కట్టుకుంటే చాలా మంచిది. పసుపు కూడా ధరించవచ్చండి. ఇంకా మీరు ఇవి లేకపోతే కూడా ఏ రంగు చీర ధరించినప్పటికీ కూడా ముఖ్యంగా బార్డర్ అనేది ఉండాలండి. అంటే అంచు ఉండే చీర కట్టుకొని ఉగాది రోజు ఎవరైతే సుఖ సంతోషంగా ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంటికి ఎవరైనా ముత్తైదులు పిలిచి వారికి కూడా భోజనం పెట్టడం, ఇలాగ తాంబూలం ఇవ్వటం కూడా చాలా చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఉగాది పచ్చడి తప్పకుండా తినండి. ఎవరైనా చిన్నపిల్లలు తినమంటే కూడా వారికి తప్పకుండా ఉగాది పచ్చడి గురించి చెప్పండి. ఎందుకంటే ఎలా తినాలి, ఎందుకు తినాలి ఇప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నీ అలవాటు చేసుకొని ప్రతి ఒక్క రోజు కూడా దేనికి కృంగిపోకుండా, అలాగే డబ్బులు వస్తే దానికి అహంకారం పడకుండా ప్రతి ఒక్కదానికి అణిగి ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అధిగమించాలని చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళు పెద్దయ్యాక తెలుసుకోలేరు. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ వస్తూ ఉంటే వారు కూడా తెలుసుకుంటారండి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది పర్వదినాన్ని తప్పకుండా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితాల్లో కూడా ఈ కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు కుదిరితే మందార పూలను కూడా అమ్మవారికి సమర్పించండి. కుదిరితే ఇది నారికేల దీపం కూడా వెలిగించండి. ఎందుకంటే ప్రత్యేక రోజుల్లో ఈ దీపం వెలిగించడం వల్ల మనకు అప్పుల బాధలు అయితే తీరుతాయి. కాబట్టి ఈ కొబ్బరికాయ దీపం కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు పంచహారతి కూడా, అంటే 5 ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని
5 ఒత్తులు ఉంటాయి కదా, 5 దీపాలతో చేసేదాన్ని పంచహారతి అంటారు. ఈ విధంగా పంచహారతి ఇవ్వడం వల్ల కూడా ప్రకృతి అంటే ఉగాది అంటేనే మనకు ప్రకృతి ప్రసాదించిన వరం కదండి. వేప పువ్వు, మామిడాకులు ఇవన్నీ కూడా మనకు ప్రకృతి నుంచే వచ్చినవి కాబట్టి ఈరోజు ప్రకృతికి కూడా మనం ఆరాధించడం వల్ల కూడా మనకు ప్రకృతి నుంచి ఎలాంటి వికృతమైనవి జరగకుండా మనల్ని ప్రకృతి కాపాడుతుంది. కాబట్టి ఈరోజు కూడా వీలైతే ఒక మొక్కలు నాటడం కూడా అలా చేసుకొని ఏదైనా చిన్న మొక్కను కూడా ఇంట్లో తెచ్చి దాన్ని పెంచుకుంటూ ఉండండి. దానివల్ల కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరితే ఈ పనులు అయితే చేస్తూ రండి. మీకు జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవు కాబట్టి ఈ విధంగా పూజ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని తినండి. మరొకసారి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి